హాయ్ అండి. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గోరు చిక్కులతో ఫ్రై చేస్తున్నాను. ఇది రుచి అయితే చాలా బాగుంటుందండి. కమ్మగా చాలా బాగుంటుంది. ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అయితే ఇప్పుడు ఈ గోరు చిక్కులను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని గోరు చిక్కుళ్ళు లేదా ముటిక్కాయలు అని కూడా అంటారండి. మీకు అర్థం అవ్వాలని నేను గోరు చిక్కుళ్ళు అని చెప్తున్నాను. మామూలుగా మా సైడ్ అయితే ముటిక్కాయలు అని అంటారండి, మా నెల్లూరు సైడ్ అయితే. ఇప్పుడు తర్వాత వచ్చేసి వీటిని నీట్గా 2-3 సార్లు కడిగి పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అది హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పు అండి. ఈ వేరుశనగపప్పుని నీట్గా వేయించాలి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించాలండి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పుట్నాల పప్పు వేసుకోవాలి. అంటే తినే శనగపప్పు అండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, చాలండి. అలాగే కొంచెం ధనియాలు 1 స్పూన్ ఉంటాయి. కొంచెం అంతా జీలకర్ర. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని కొంచెం కలర్ మారేంత వరకు వేయించాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొంచెం కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోవాలండి. కొంచెము సాల్ట్, ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచుకొని తర్వాత ఇదే ప్యాన్లో నీట్గా కడిగిన చిక్కుడుకాయలను వేసుకోవాలండి. గోరుచిక్కుళ్ళు మొత్తం ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ పోయాలి. వాటర్ అయితే చిక్కుడుకాయలు మునిగేంత వరకు పోసుకోవాలండి. ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఇవి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇది ఉడికిందండి. వాటర్ కూడా తగ్గాయి చూడండి. ఇందాక పోసినట్టు లేవు, బాగా ఉడికిపోయాయి. ఈ గోరుచిక్కుల్ని ఇలా నొక్కి చూస్తే అర్థమవుతుందండి ఉడికాయా లేవని. చూడండి, ఉడికిందండి, బాగా నీట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ని సపరేట్ చేసి చిక్కుడుకాయలని ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత వచ్చేసి తాలింపు పెట్టుకుందాము గోరుచిక్కులకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి. వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు పొక్కు తీసేసి దాన్ని కొంచెము దంచినట్లు అనేసి వేసుకోవాలండి. లైట్గా అలా దంచినట్లని వేసుకోవాలి. అప్పుడే స్మెల్ బాగుంటుంది. అలాగే ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలండి. లాస్ట్లో కరివేపాకు. ఇప్పుడు వీటినంతా ఫ్రై చేసుకోవాలండి, నీట్గా ఫ్రై అయ్యేంత వరకు. ఈ కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఉడికించి పక్కన ఉంచుకున్నాం కదా గోరుచిక్కుల్ని, అవి వేసుకోవాలండి. వీటిని ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత ఏం పెట్టకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే ఇనికిపోతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, కొబ్బరి, అలాగే వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి కలిపేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలంతా, లేకపోతే అడుగంటుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన గోరుచిక్కులు ఫ్రై. చూడండి పొడిపొడిలాడుతూ ఎలాగుందో, సూపర్ ఉంది కదా. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.